ప్రియమైన దేవుని వాళ్ళరా, మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. చాలా ప్రాముఖ్యమైన ఇన్ఫర్మేషను చక్కగా మరి బైబిల్ చదివేటప్పుడు మీకు ఉపయోగపడేటువంటి ఇన్ఫర్మేషన్ అన్నమాట. అంటే అపోస్తలుల కార్యాలు కానీ, రోమా పత్రిక కానీ మీరు చదివినప్పుడు మరి కొంచెం సమాచారం ఈ యొక్క ప్రసంగం ద్వారా మీకు అందుతుంది అని నేను నమ్ముతున్నాను. మరి పౌలు గారు పత్రికలు రాస్తారు. అపోస్తలుల కార్యాల తర్వాత రోమా పత్రిక నుంచి మనం చూస్తే 13 పత్రికలు పౌలు గారు రాస్తారు. అందులో సంఘాలకు రాసిన పత్రికలు ఉన్నాయి, వ్యక్తిగతంగా రాసిన పత్రికలు ఉన్నాయి. అందులో సంఘాలకు రాసిన పత్రికలు రోమా పత్రిక నుంచి ప్రారంభించబడుతుంది. కనుక ఈ రోమా పత్రిక అనేది రోమీయులకు, అంటే రోమా అనేటువంటి ప్రాంతములో ఉన్న రోమీయులకు రాసినటువంటి పత్రిక, అక్కడున్న సంఘానికి రాసిన పత్రిక అన్నమాట రోమా పత్రిక అనేది. మరి రోమా పత్రికకు పౌలు గారు రాశారు అని అంటే బాగా ఆలోచించండి. ఒక రోమా పత్రికకు, ఒక రోమీయులకు పౌలు గారు పత్రికను రాశారు అని అంటే బహుశా వాళ్ళకి పౌలు గారు తెలిసి ఉండాలి. ఓకే, పౌలు గారు వాళ్ళకి తెలిసి ఉండాలి. మరి పౌలు గారు అక్కడ ఉన్న సంఘాన్ని ఏమైనా ప్రారంభించారా? అసలు ఈరోజు మన టాపిక్ ఏంటి అని అంటే రోమాలో సంఘం ఎలా ఏర్పడింది. ఆయా ప్రాంతాలలో సంఘాలు ఏర్పడ్డాయి కదా, అలాగే రోమాలో సంఘం ఎలా ఏర్పడింది, ఎవరి ద్వారా ఏర్పడింది, ఎవరు అక్కడ స్టార్ట్ చేశారు, సువార్తను ఎవరు ప్రారంభించారు. మరి పౌలు గారు రోమీలకు పత్రికను పత్రిక రాశాడంటే తెలిసి ఉంటే, అంటే ముఖపరిచయం ఉన్నా లేకపోయినా తెలిసి ఉంటే రాయగలరు, అవునా కదా? అర్థమైందా? ముఖపరిచయమే ఉండాలనేమి లేదు కనీసం. ఎందుకంటే ఆ రోజుల్లో ట్రావెలింగ్ ఎక్కువ చేయటం కుదరదు, ముఖ్యంగా దూర ప్రాంతాలు పొద్దాగా తిరిగేవేమీ కావు. కనుక ఎవరో ఒకరి ద్వారానైనా పౌలు గారు అక్కడ పరిచయం అయి ఉండాలి. లేదా పౌలు గారు ఏమైనా అక్కడ సంఘాన్ని ప్రారంభించారా అనేటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరి వాక్యం ద్వారా, అంటే కేవలం సొంత మాటలు కాదు కానీ వాక్యాన్ని చూపించి అక్కడ సంఘం ఎలా ఏర్పడింది అనేది చెప్పడానికి సిద్ధపడుతున్నాను. కనుక మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. మరి రోమీలకు పత్రికను రాస్తూ పౌలు గారు అక్కడ ఉన్నటువంటి సంఘానికి ఏమని తెలియజేస్తున్నారు అని అంటే, ఒకవేళ పౌలు గారి ద్వారానే రోమాలో సంఘం ఏర్పడింది అని అనుకుంటే ఈ పత్రిక రాసేటప్పటికే అక్కడ సంఘం ఉన్నట్టుగా ఉంది. ప్లస్ ఆ సంఘం చాలా ప్రసిద్ధికెక్కినట్టుగా కూడా ఉంటుంది బైబిల్లో. ఒకసారి మనం చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. 1వ అధ్యాయము 8వ వచనం, అందులో రాయబడినటువంటి మాటలు, మీ విశ్వాసము, అంటే రోమాలో ఉన్న దేవుని పిల్లలైన మీ యొక్క విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి అని రాయబడింది. అంటే రోమాలో ఒక సంఘం ఏర్పడింది, అందులో అక్కడున్న వాళ్ళు బాగా మంచి విశ్వాసులని, బాగా పనిచేస్తున్నారని, అర్థమైందా? విశ్వాసాన్ని వాళ్ళు చూపిస్తున్నారు అని, ఇలాగా. అంటే పౌలు గారు ఈ పత్రిక రాసేటప్పటికే అక్కడ ఒక సంఘం ఉంది. ఆ సంఘం కూడా ఏదో చిన్న సంఘం అయితే కాదు. అసలు ఆ సంఘం యొక్క పరిస్థితి మొత్తం సర్వలోకానికి ప్రచురించబడిందంట, అక్కడున్న వాళ్ళ యొక్క విశ్వాసం. చూడండి, అంటే పౌలు గారు ఈ పత్రిక రాసేటప్పటికే అక్కడ సంఘం ఉండటమే కాదు, ఆ సంఘం యొక్క విశ్వాసం అనేది సర్వలోకానికి కూడా వ్యాప్తి చెందింది. అప్పుడప్పుడు మనం కూడా అనుకుంటాం కదా, అంతెందుకు పౌలు గారు మరి జర్నీ చేసేటప్పుడు దెస్సలోనికకి వెళ్తాడు. దెస్సలోనికకి వెళ్ళిన తర్వాత బెరయకు వస్తారు. అప్పుడు బెరయలో ఉన్నవారిని బట్టి
దెస్సలోనిక సంఘం గురించి వాళ్ళు ఒక విషయం చెప్తారు. ఏమని చెప్తారు? ఇదిగో, దెస్సలోనికలో ఉన్నవారి కంటే బెరయలో ఉన్నవారు గనులై ఉండిరి. అంటే సంఘం గురించి మాట్లాడుతున్నారు. ఇదిగో ఇక్కడ సంఘం చాలా బాగుందండి, చాలా బాగా వాక్యం వింటున్నారు, మరి వీళ్ళు చక్కగా దేవుని వాక్యాన్ని వాళ్ళ జీవితంలో చూపించగలుగుతున్నారు. ఒక్కొక్క సంఘం పట్ల ఒక్కొక్క అభిప్రాయం అనేది ఉంటుంది కంపల్సరీగా, అక్కడున్న వాళ్ళ మనుషులను బట్టి, వాళ్ళ మనస్తత్వాలను బట్టి, వాళ్ళ పనులను బట్టి. కనుక ప్రియమైన దేవుని వల్లరా ఇలా మనం ఆలోచిస్తే పౌలు గారు రోమీల గురించి మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడు అని అంటే, ప్రియమైన దేవుని వల్లరా, అసలు మీ యొక్క విశ్వాసం ఎక్కడికి వ్యాపించింది? మొత్తం అసలు సర్వలోకానికే వ్యాపించింది అని అన్నాడు. అంటే దీని అర్థం ఏంటి? పౌలు గారు ఈ పత్రిక రాసేటప్పటికే అక్కడ ఆల్రెడీ సంఘం ఉంది. అంటే పౌలు గారు స్థాపించింది అయితే కాదు, అంతే కదా? పౌలు గారు ఈ పత్రిక రాసేటప్పటికే అక్కడ సంఘం ఉందంటే అర్థం ఏంటి? పౌలు గారు పోనీ అంతకుముందు వెళ్ళి ఏమైనా ప్రారంభించి ఈ పత్రికను రాస్తున్నాడా అంటే అసలు అక్కడికి వెళ్ళలేదు ఆయన. చూడండి ఒకసారి రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూద్దాం. 1వ అధ్యాయం 11వ వచనం నుంచి చూద్దాం. 11వ వచనం నుంచి, మీరు స్థిరపడవలనని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము. అంటే ఇదిగో నేను ఎలా ఉన్నానో మీరు చూసి, మీరు ఎలా ఉన్నారో నేను చూసి, నా భక్తి భావాలు మీరు చూసి, మీ భక్తి భావాలు నేను చూసి, ఇలా ఒకరము ఆదరణ పొందవలనని ఆత్మ సంబంధమైన కృపావరమేదైనను మీకు ఇచ్చుటకు. అర్థమైందా? అపోస్తులుడు కదా పౌలు గారు. అపోస్తులకు అర్హత ఏంటి అంటే వాళ్ళు ఆత్మ సంబంధమైన కృపావరాలను వాళ్ళు ఇవ్వగలరు. వాళ్ళు చేతులుంచి ప్రార్థిస్తే ఆత్మ సంబంధమైన కృపావరాలని వాళ్ళు ఇవ్వగలరు. పౌలు గారు కూడా ఇదిగో రోమాలో ఉన్న మీ దగ్గరకు వచ్చి, నేను అపోస్తులుడు కనుక మీ దగ్గరకు వచ్చి మీకేదైనా ఆత్మ సంబంధమైన కృపావరాన్ని ఇవ్వటానికి చూడవలెనని మిగుల ఆపేక్షించుచున్నాను. సహోదరులారా, నేను ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు, ఇతరులైన అన్యజనులలో నేనేం పొందాను? ఫలం పొందాను. ఎలా ఫలం పొందుకుంటాము? ఎక్కడైతే మనం సేవ చేస్తామో అక్కడ వాళ్ళ దగ్గర నుంచి మనము ఫలము అనేది పొందుకుంటాము. అర్థమైందా? మనకు ఫలం వస్తుంది. పలానా ప్రాంతంలో మనం సేవ చేశాము అని అంటే వారికి సేవ చేసిన దాన్ని బట్టి దేవుడు మనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. అలాగా నేను అనేక ప్రాంతాలు తిరిగి అన్యజనులకు ముఖ్యంగా సువార్తను ప్రకటిస్తున్నాను కనుక అన్యజనుల వల్ల నేను ఫలం పొందాను. అలాగే మీలో కూడా ఫలమేదైనను పొందవలెనని, అంటే మీకు కూడా నేను సువార్తను ప్రకటించి లేదా నా దగ్గర ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని మీతో పంచుకొని మీ దగ్గర నుంచి కూడా నేను ఫలం పొందాలని అనేక పర్యాయములు మీ యొద్దకు రానుద్దేశించి తిని గాని అన్నాడు. అంటే ఇంతవరకు ఈ పత్రిక రాసేటప్పటి దాకా కూడా ఆయన అక్కడికి వెళ్ళలేదు అనేది మనకు అర్థమైంది. అనేక సార్లు ట్రై చేశాడట. ఏమండి? అనేక సార్లు అనేక పర్యాయములు మీ యొద్దకు రానుద్దేశించి తిని కానీ ఇది వరకు ఆటంకపరచబడి తిని, ఇది మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు అని అంటూ 15వ వచనం చూడండి. 15వ వచనం, నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను అని అంటున్నాడు. అంటే ఆయనకి ఎందుకో ఆ రోమా అనేటువంటి ఆ ప్రాంతాన్ని బాగా ఆలోచించండి. రోమా అనేటువంటి ఆ సంఘం యొక్క పరిస్థితిని తెలుసుకున్నటువంటి పౌలు గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళని చూడాలి, వాళ్ళ విశ్వాసాన్ని చూడాలి, ఇలా ఆదరణ పొందాలి, వాళ్ళతో కొంతకాలం దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవాలి అని చాలా ఆయన ఇష్టపడుతున్నట్టుగా కనబడుతుంది. ఒక్కొక్క సంఘం గొప్పతనం బయటకు వచ్చినప్పుడు ఆత్మీయులంగా మనకేమనిపిస్తుంది అని అంటే, నిజంగా ఆ సంఘంలో మరి కొద్ది రోజులు నేను కూడా దేవుని వాక్యాన్ని పంచుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకున్న విశ్వాసాన్ని బట్టి, వాళ్ళకున్న ఆసక్తిని బట్టి, ఇదిగో నా ద్వారా కూడా వాళ్ళు కొన్ని విషయాలు తెలుసుకుంటే బాగుంటుంది అనే ఒక ఆలోచన ఉంటుంది. అలాగా ప్రియమైన దేవుని వాళ్ళరా, అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటో తెలుసా? పౌలు గారు ఈ పత్రిక రాసేటప్పటికే అక్కడ సంఘం ఉంది. అలాగని పౌలు గారు అంతకుముందు వెళ్ళి అక్కడ సంఘాన్ని ఏర్పరిచారా అంటే కాదు.
అసలు ఈ పత్రిక రాసేటప్పటికి ఆయన అసలు అక్కడికి వెళ్ళలేదు అనేది మనకి అర్థమవుతుంది. అంటే టోటల్గా పౌలు గారు వెళ్ళక ముందే అక్కడ సంఘం అయితే ఏర్పడింది. అంతేకాదు ఆ సంఘము యొక్క వ్యాప్తి కూడా సర్వలోకానికి వ్యాపించింది. వాళ్ళ యొక్క పనితనం కానీ వాళ్ళ విశ్వాసం కానీ అదంతా కూడా ఓకే. ప్రియమైన దేవుని వల్లరా, మరి పౌలు గారు రోమాకి ఎప్పుడు వెళ్ళాడు? రోమాకు నేను వెళ్ళాలి అని ఉద్దేశించిన వాక్యాలు ఒకసారి చూద్దాం బైబిల్లో మనం. ఏమండి? అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయము 23వ వచనం నుంచి, అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయము 23వ వచనం నుంచి 21వ అధ్యాయము 14-15 వచనాల వరకు పౌలు గారి థర్డ్ జర్నీ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ రాసుకోండి. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయము 23వ వచనం నుంచి 21వ అధ్యాయము 14-16 వచనాలు అక్కడ ఉంటాయి. ఆ వచనాల వరకు పౌలు గారి థర్డ్ జర్నీ, 3వ సువార్త ప్రయాణం అనేది ఈ మధ్యకాలంలో ఉంటుంది. ఇప్పుడు మనం చూడాల్సింది 19వ అధ్యాయం. అంటే అర్థం ఏంటి? ఏ జర్నీలో ఈ విషయాలు మనం చూస్తున్నాము? థర్డ్ జర్నీ. ఓకే, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది థర్డ్ జర్నీ అనేది? ఆయనకి 18వ అధ్యాయము 23వ వచనం నుంచి. ఇప్పుడు 19వ అధ్యాయము 21వ వచనం చూడండి. 19వ అధ్యాయము 21వ వచనం చూద్దాం ఒకసారి. ఈలాగు జరిగిన తర్వాత పౌలు మాసిదోనియా, అకయ దేశముల మార్గమున వచ్చి యెరూషలేముకు వెళ్ళవలెనని మనసులో ఉద్దేశించి, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత రోమా కూడా చూడవలెనని అనుకొనెను. అంటే థర్డ్ జర్నీలో ఆయన చేయబోయే జర్నీ గురించి మాట్లాడుతున్నాడు. మాసిదోనియా, అకయ, అర్థమైందా? ఆ తర్వాత ఇంకా ఎక్కడికి యెరూషలేము, ఆ తర్వాత ఇంకెక్కడికి? యెరూషలేము వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? రోమాకు వెళ్ళాలి అనేటువంటి ఒక ప్రీ ప్లాన్డ్, ముందుగానే ప్రయాణాన్ని ఆయన ఏం చేస్తున్నాడు? ప్లాన్ చేసుకుంటున్నాడు. ఓకే, అది తర్వాత మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారు కూడా దర్శనంలో రోమాకు వెళ్తావు నువ్వు అని కూడా చెప్పడం జరుగుతుంది. ఒకసారి అపోస్తుల కార్యాలు 23వ అధ్యాయం చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యములు 23వ అధ్యాయం కానీ మనం చూడగలిగితే, ప్రియమైన దేవుని వల్లరా, పౌలు గారిని అరెస్ట్ చేసేసారు. అరెస్ట్ చేసిన తర్వాత మరి ఆయన 2 సంవత్సరాలు కైసరులో ఉన్నటువంటి కోటలో ఉండిపోతాడు. ఆ 2 ఇయర్స్లో ఆయన ఇక నా పని అయిపోతుందేమో, ఇక నేను చనిపోతానేమో అనుకొని ఆల్రెడీ మరి 3వ జర్నీ ముగింపులోనే ఆ మాటలన్నీ చెప్తాడు ఆయన అందరికీ. వెళ్తున్న ప్రాంతాలన్నిటి కూడా ఇక నేను యెరూషలేము వెళ్తున్నాను, ఇక నన్ను అక్కడ ఏమైనా చేయొచ్చు అని చెప్పటం. ఆ తర్వాత అగబు అనేటువంటి ప్రవక్త కూడా, నువ్వు యెరూషలేము వెళ్తున్నావు కదా, అక్కడ నిన్ను కట్టేస్తారు, నిన్ను బంధిస్తారు అని ఆయన చేతులతో ఇట్లా చూపించి పౌలు గారికి చెప్తాడనమాట. అగబు అనేటువంటి ప్రవక్త, ఇదిగో అంటే నువ్వు యెరూషలేము వెళ్ళిపోగానే నిన్ను బంధించేస్తారు అని ముందుగానే మరి పౌలు గారికి చెప్తారు. కనుక ఆయన ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాడు, నేను యెరూషలేము వెళ్తే నన్ను ఏం చేస్తారు? వాళ్ళు బంధిస్తారు, అవసరమైతే చంపుతారు అనేది కూడా మొత్తం ఆయన మైండ్లో ఫిక్స్ చేసుకొని యెరూషలేముకి వస్తాడు. ఆ తర్వాత ఆయన్ని అక్కడ పట్టుకోవటం, బంధించటం ఇదంతా కూడా జరుగుతుంది. అప్పుడు 2 ఇయర్స్ ఆయన కైసరులో ఉన్నటువంటి కోటలో ఉంటాడు. బాగా ఆలోచించండి, కైసరులో ఉన్నటువంటి, వీలైతే దేవుని చిత్తం అయితే మరి పౌలు గారి థర్డ్ జర్నీ అయిపోయిన తర్వాత రోమా జర్నీకి ముందు అసలు ఎలాంటి పరిణామాలు జరిగినాయి, ఎలాంటి విచారణ జరిగింది ఆయన మీద, ఇదంతా కూడా దేవుడి చిత్తం అయితే మరొకసారి ఎప్పుడైనా మరి మాట్లాడటానికి సిద్ధపడతాను. ఏమండి? ప్రియమైన దేవుని వల్లరా, ఇక్కడ మనం ఆలోచిస్తే ఈ 2 ఇయర్స్లో ఇక ఆయన ఏమనుకుని ఉండొచ్చు చెప్పండి? జనరల్గా ఏమనుకోవచ్చు? ఇక నేను యెరూషలేము వచ్చేసాను, నన్ను బంధించేశారు, ఇక నన్ను ఏమైనా వాళ్ళు చేసేస్తారు అనేటువంటి ఒక పరిస్థితిలో ఆయన ఉండొచ్చు. అప్పుడు చూడండి ఒకసారి 23వ అధ్యాయం 11వ వచనంలో, ఆ రాత్రి ప్రభు అతని యొద్ద నిలుచుండి, ధైర్యంగా ఉండు,
యెరూషలేములో నన్ను గూర్చి నీవేలాగు సాక్ష్యం ఇచ్చితివో అలాగున రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నదని చెప్పెను. అంటే నీకు రోమా వెళ్ళే అవకాశం, నువ్వు రోమా వెళ్ళే అవకాశం ఉంది. నువ్వు రోమా వెళ్తావు, అవకాశం కాదు, నువ్వు రోమా, ప్రభు చెప్పాడంటే కన్ఫామే కా, నువ్వు రోమా వెళ్తావు, అక్కడ కూడా నా గురించి నువ్వేం చెప్తావు, సాక్ష్యం చెప్తావు అని. అంటే పౌలు గారు ఎప్పుడు రోమాకి వెళ్ళాడు అంటే ఆ పత్రిక రాసేటప్పటికైతే వెళ్ళలేదు కానీ, అర్థమైందా, ఆ పత్రిక రాసేటప్పటికైతే వెళ్ళలేదు కానీ పత్రిక రాసిన తరువాత కొంతకాలం తర్వాత, ఇంకా చెప్పాలంటే సంఘం ఏర్పడిన చాలా సంవత్సరాల తర్వాత ఆయన రోమాకు వెళ్తాడు. ఒకసారి అది కూడా చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం చూడండి ఒకసారి. అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. ఇప్పుడైతే ఈ ప్రదేశములలో నేనిక సంచరించవలసిన భాగము లేదు గనుక అనేక సంవత్సరముల నుండి మీ యొద్దకు రావాలనని మిక్కిలి ఆపేక్ష కలిగి అంటున్నాడు. అంటే మళ్ళీ చదవండి. ఇప్పుడైతే ఈ ప్రదేశంలో నేను ఇక సంచరించవలసిన భాగం లేదు అంటే అర్థం ఏంటి? ఇదిగో మీరే సువార్త చేసేస్తున్నారు, ఇక నేనేదో తిరిగి చేయాల్సిన పరిస్థితి అక్కడ లేదు. రోమాలో ఉన్న మీరే అన్ని ప్రదేశాల్లో ఏం చేస్తున్నారు చెప్పండి? అన్ని ప్రదేశాల్లో ఏం చేస్తున్నారు? సువార్తను ప్రకటిస్తున్నారు. ఏమండి, ఇంకా నేను వచ్చి తిరిగేదేమీ లేదయ్యా, అంతా మీరే చేసేసారు అంటున్నాడు ఆయన. ఏమన్నాడండి? ఇప్పుడైతే ఈ ప్రదేశములలో నేను ఇక సంచరించవలసిన భాగం లేదు కనుక అనేక సంవత్సరముల నుండి మీ యొద్దకు రావాలని మిక్కిలి ఆపేక్ష కలిగి, ఇక ఆ తర్వాత ఎప్పుడు వస్తాను ఏంటి ఇదంతా కూడా చెప్తున్నాడు. యెరూషలేముకి వెళ్తాను అని చెప్తున్నాడు అనమాట. అంటే ప్రియమైన దేవుని వల్లరా మీరు బాగా ఆలోచించండి. ఈ పత్రిక రాసేటప్పటికే ఆయన రోమాకి వెళ్ళాడా? వెళ్ళలా. అర్థమైందా? వెళ్ళలా. ఆ తర్వాత వెళ్ళాలనుకుంటున్నాడు. ఎప్పుడు వెళ్ళాడు? క్రీస్తు శకం 60లో. అర్థమైందా? క్రీస్తు శకం 60లో. ఇదిగోండి అపోస్తలుల కార్యాలు మీరు 27, 28 అధ్యాయాలు చదువుకుంటే పౌలు గారి థర్డ్ జర్నీ తర్వాత ఆయనకి చాలా విచారణలు జరిగినాయి. ఆయన్ని ఎంక్వైరీ చేశారు, ఇన్వెస్టిగేషన్ చేశారు. మన భాషలో చెప్పాలంటే అతను ఏం తప్పు చేశాడు ఏంటి ఇన్వెస్టిగేషన్ చేశారు. మొత్తం ఎక్కడెక్కడ ఆయన ఇన్వెస్టిగేషన్ జరిగింది, ఎలాంటి ఇన్వెస్టిగేషన్ జరిగింది, జరిగిన పరిణామాలు ఏంటి అనేది ఇంకొకసారి ఈ వీడియో ద్వారా మీరు చూస్తారు. ఏమండి, ప్రియమైన దేవుని వల్ల ఆ ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత ఏమండి రోమాకు ఆయన బయలుదేరతాడు. ఎక్కడ? 20 అపోస్తలుల కార్యాలు 27వ అధ్యాయం చూడండి ఒకసారి. అపోస్తలుల కార్యాలు 27వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూడగలిగితే, మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళవలనని నిర్ణయమైనప్పుడు అని రాయబడింది. అంటే ఇటలీ అని అంటే రోమా అన్నమాట. అర్థమైందండి? ఆ రోమాకు 27వ అధ్యాయంలో మొదటి వచనంలో ప్రయాణం ప్రారంభించి ప్రియమైన దేవుని వాళ్ళరా 28వ అధ్యాయము 16వ వచనం చూడండి. 28వ అధ్యాయము 16వ వచనం, మేము రోమాకు వచ్చినప్పుడు అని రాయబడింది. అంటే ఈ మధ్య రోమా ప్రయాణం జరిగింది. 27వ అధ్యాయం మొదటి వచనం నుంచి 28వ అధ్యాయం 16వ వచనం వరకు కూడా రోమా ప్రయాణం అనేది జరిగింది. అంటే రోమ్కి ఆయన ఎప్పుడు వెళ్ళాడు అని అంటే క్రీస్తు శకం 60లో ఆయన రోమాకు వెళ్తాడు. అర్థమైందండి? ప్రియమైన దేవుని వల్లరా ఇలా అంటే రోమాకు మరి సువార్త ఎలా వెళ్ళింది, ఇది కదా మనకు కావాల్సింది. పౌలు గారైతే పత్రిక రాశాడు, పత్రిక రాసేటప్పటికి అక్కడ సంఘం ఉంది. ఆ తర్వాత మరి మీ దగ్గరకు వస్తాననేటువంటి విషయం కూడా వాళ్ళకి ప్రస్తావించాడు. మరి మీ దగ్గరకు వస్తాననేటువంటి విషయం ప్రస్తావించిన సంగతి మనం అపోస్తలుల కార్యాల్లో కూడా చదువుకున్నాం. మరి ఎప్పుడు వెళ్ళాడు రోమాకు అని అంటే 27, 28 అధ్యాయాల్లో ఆయన రోమాకు వెళ్ళినట్టుగా మనకు కనబడుతుంది. ఓకే, మరి ఇంతకీ పౌలు గారి వెళ్ళకముందు ఎవరు వెళ్ళారు మరి అక్కడికి? అర్థమైందా? అక్కడ అంత పెద్ద సంఘం ఎలా ఏర్పడింది? ఇది మనకు కావాలి.
ఓకే, పౌలు గారు వెళ్ళకముందే అక్కడికి సువార్త ఎలా వెళ్ళింది, అక్కడ అంత పెద్ద సంఘం ఎలా ఏర్పడింది ఏమండి? అసలు అంత సంఘం మరి ప్రపంచవ్యాప్తంగా అంత ప్రసిద్ధికి ఎలా అది వ్యాప్తి చెందింది? ఆ సంఘం చూడాలని పౌలు గారికి ఎంతో ఆశగా ఉండటం, ఆయన వెళ్ళాలనుకోవటం, వాళ్ళని చూడాలనుకోవటం, ఇదంతా కూడా మనం కొన్ని వచనాల్లో మనం చూసుకున్నాం. ఇంతకీ అక్కడికి సువార్త ఎలా వెళ్ళింది అని మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని వల్లరా, పేతురు గారు ప్రసంగం చేస్తారు సంఘ ప్రారంభంలో. ఒకసారి చూద్దాం అపోస్తుల కార్యాలు కానీ మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వల్లరా, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 10వ వచనం, కురేనే దగ్గర లిబియా ప్రాంతమునందు కాపురం ఉన్నవారు రోమా నుండి పరవాసులుగా వచ్చినవారు అని ఉంది చూడండి. అర్థమైందా? అంటే పేతురు గారు 3000 మందికి బాప్తిసం ఇస్తారు. 2వ అధ్యాయం మనం చూడగలిగితే 41వ వచనంలో, కాబట్టి వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిన ఆ దినము నుంచి 3000 మంది చేర్చబడిరి. అర్థమైందా? అంటే అలా 3000 మంది సంఘంతో చేర్చబడినటువంటి వారిలో ఇక్కడ మనం చూడగలిగితే రోమా నుండి కూడా పరవాసులుగా యెరూషలేముకు పెంతెకోస్తు అనే పండుగ దినాన వచ్చిన వారు ఉన్నారు. అర్థమైందా? అంటే వీళ్ళల్లో ఉన్నవాళ్ళు ఎవరో అక్కడికి వెళ్ళి, అర్థమైందండి, వీళ్ళల్లో ఉన్నవాళ్ళు ఎవరో అక్కడికి వెళ్ళి అక్కడ సంఘమును, బాగా ఆలోచించండి, అక్కడ సంఘమును స్థాపించి ఉండాలి. ఎందుకంటే మరి ప్రారంభంలోనే రోమా నుండి వచ్చిన వాళ్ళు మరి పెంతెకోస్తు పండుగ దినాన్న రావటం జరిగింది. అంతేకాదు పౌలు గారు మరి మాసిదోనియా, ఏమండి, అక్కయ, ఆ తర్వాత గ్రీసు అనేటువంటి ఈ ప్రాంతాలన్నింటిలో కూడా పౌలు గారు సువార్త చేస్తారు. మీకు ఒక విషయం చెప్తాను. ఎఫెస్సులో ఒక 2 నుంచి 3 సంవత్సరాలు, ఎఫెస్సులో ఒక 2 నుంచి 3 సంవత్సరాలు ఎఫెస్సులోనే ఉన్నాడు ఆయన. కానీ సువార్త ఎక్కడికి వెళ్ళిందని రాయబడింది? ఆసియా ఎందంతటా సువార్త వెళ్ళింది, ఆసియా ఎందంతటా వాక్యం వెళ్ళిందని రాయబడింది బైబిల్లో. అంటే ఆయన ఉన్నది ఒకే ప్రాంతంలో, ఎఫెస్సు అనేటువంటి ప్రాంతంలో, కానీ ఆసియా ఎందంతటా ఏం వెళ్ళింది? సువార్త వెళ్ళింది. అంటే అర్థం ఏంటి? అంటే ఒకే ప్రాంతంలో పౌలు గారున్నా ఆయన వాక్యం విన్న వాళ్ళు ఆయా ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చి వాక్యం విని ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోయి అక్కడ సంఘాలు ఏర్పరిచారు. అలా సంఘం ఏర్పరిచిన ఒక సంఘమే కొలస్సీ సంఘం. అర్థమైందా? పౌలు గారు ఎఫెస్సులో ఉన్నప్పుడే ఏర్పడింది కొలస్సీ సంఘం. పౌలు గారు ఈ జర్నీస్లో వీలైతే దేవుడి చిత్తం అయితే మరి పౌలు గారు పత్రికలు ఉన్నాయి కదా, సంఘాలకు రాస్తాడు కదా పత్రికలు, ఆ సంఘాలకు రాసేటువంటి పత్రికలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘాలకు ఆయన ఎప్పుడు వెళ్ళాడు, అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి అనేది దేవుని చిత్తం అయితే ఇంకొక వీడియోలో మీరు చూద్దరు. కానీ ఏమండి, ఆ సంఘాలకు ఎఫ్ఎస్సి సంఘం అని ఉంటుంది, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక. ఎఫ్ఎస్సికి ఎప్పుడు వెళ్ళాడు? కొరింథీ పత్రిక రాస్తాడు. కొరింథీకి ఎప్పుడు వెళ్ళాడు ఆయన? గలతీలకు పత్రిక రాస్తాడు. గలతీ సంఘానికి ఎప్పుడు వెళ్ళాడు ఆయన? ఫిలిప్పీకి పత్రికను రాస్తాడు. ఫిలిప్పీ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాడు ఆయన? కొలస్సీలకు పత్రికను రాస్తాడు. కొలస్సీల దగ్గరికి ఎప్పుడు వెళ్ళాడు ఆయన? హెబ్రీలకు పత్రికను రాస్తాడు. అంటే సంఘాలకు పత్రికను రాస్తాడు. సంఘాలకు పత్రికను రాశాడంటే ఆయన అక్కడికి వెళ్ళి ఉండాలి, లేదా ఇంకొక మార్గం ద్వారానైనా సరే అక్కడ ఆయన పత్రిక రాశాడంటే అర్థం ఏంటండి? ఏ పరిచయం లేకుండా పత్రికను రాస్తారు ఎవరైనా? రాయరు కదా. ఏదో మొత్తానికి ఈయన ద్వారా అక్కడికి వెళ్ళింది సువార్త, కనుకనే పత్రిక రాయటం అనేది జరిగింది. అలాగే రోమాకు ఆయన పత్రికను రాశాడు అని అంటే రోమాలో కూడా, అర్థమైందా, రోమాలో కూడా ఈయన ద్వారా అక్కడ సువార్త వ్యాప్తి అయి ఉండవచ్చు. అందుకనే ఈ రోమీలకు ఆయన పత్రికను రాయటం జరిగింది. అర్థమైందా? మొట్టమొదటిగా సంఘం అక్కడ ఏర్పడడానికి గల కారణం ఏంటి అని అంటే రోమా నుండి వచ్చిన వాళ్ళు పెంతెకోస్తు అనే పండుగ దినాన్ని వచ్చారు. అక్కడ 3000 మందిలో బహుశా వాళ్ళు కూడా ఉండాలి. ఆ తర్వాత రోమాకు వెళ్ళి వాళ్ళు సువార్తను ప్రకటించి ఉండాలి. లేదా పౌలు గారు సువార్త చేస్తున్నటువంటి ఈ 3 జర్నీస్లో ఎవరో కొంతమంది రోమాకి వెళ్ళి ఉండాలి. అక్కడ వాళ్ళు సువార్తను ప్రకటించి ఉండాలి. వాళ్ళ ద్వారా
ఈయన అక్కడ పత్రికను పంపటం, వాళ్ళని చూడాలనుకోవటం ఇదంతా కూడా జరిగి ఉండాలి. ఇకపోతే ఈ పత్రికను ఎప్పుడు రాశాడు? రోమీలకు పత్రికను ఎప్పుడు రాశాడు? ఆయన వెళ్ళక ముందైతే రాశాడని మనకు అర్థమవుతుంది. అర్థమైందా? వెళ్ళక ముందైతే రాశాడు. రోమా దగ్గరికి వెళ్ళక ముందైతే రాశాడు. అంటే థర్డ్ జర్నీలో, 3వ జర్నీలో, ఇంకా రోమాకు వెళ్ళక ముందు 3వ జర్నీలో ఆయన ఈ పత్రికను రాసి ఉండవచ్చు. కొన్ని ఆధారాలు చూద్దాం బైబిల్ నుండి. ఓకే, ప్రియమైన దేవుని వల్లరా కొన్ని ఆధారాలు కానీ మనం చూడగలిగితే అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం చూడండి ఒకసారి. 21 దాకా థర్డ్ జర్నీయే, అది గుర్తుపెట్టుకోవాలా. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము, అపోస్తుల కార్యములు కొంచెం కష్టంగా ఉంటుంది, అయినా ఆలోచించండి. ఎందుకంటే మరి బైబిల్ పరిశీలన అంటే ఇలాగే ఉంటుంది. అర్థమైందా? బైబిల్ పరిశీలన అంటే ఇలాగే ఉంటుంది. మరి ఇవన్నీ తెలుసుకోగలగాలి. అర్థమైందా? మన వాక్యం చెప్పాలంటే ముందు ఏం జరిగింది, తర్వాత ఏం జరిగింది, అసలు ఎందుకు ఈ మాటలన్నీ రాశారు, ఏంటి, ఇదంతా కూడా మనకు తెలియాలి. అప్పుడే ఒక మంచి విషయాలు మీరు చెప్పగలుగుతారు. ఒక మంచి సందర్భాలు ఉన్నది ఉన్నట్టుగా దేవుని భావాలు చెప్పగలుగుతారు. లేదంటే కల్పించి, మీరు కూడా కల్పించి జరిపేస్తారు. కనుక ఈ పరిస్థితులన్నీ తెలియాలి, బ్యాక్గ్రౌండ్ ఏం జరిగిందనేది తెలియాలి. ఓకే, అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 1 నుంచి చదువుదాం. ఆ అల్లరి అణిగిన తర్వాత పౌలు శిష్యులను తన యొద్దకు పిలువనంపించి హెచ్చరించిన మీదట వారి యొద్ద సెలవు పుచ్చుకొని మాసిదోనియాకు వెళ్ళుటకు బయలుదేరెను. మాసిదోనియా ఆ ప్రదేశములందు సంచరించి పెక్కు మాటలతో వారిని హెచ్చరించి గ్రీసునకు వచ్చెను. అకయ అన్నమాట, గ్రీసు అకయ అంటారు. అతడు అక్కడ 3 నెలలు గడిపి ఓడ ఎక్కి సిరియకు వెళ్ళవలనని 3 నెలలు అక్కడ గడపడం జరిగింది. అంటే ఎక్కడెక్కడ ఆయన మాసిదోనియా, గ్రీసు అన్నాడు. గ్రీసు అంటే అకయ లేదా కొరింది అని అర్థం అనమాట. ఇకపోతే ఇదే విషయాన్ని రోమీయులకు పత్రికను రాస్తూ చెప్తున్నాడు. చూడండి ఒకసారి. రోమా పత్రిక మనం చూడగలిగితే 15వ అధ్యాయము, రోమా పత్రిక 15వ అధ్యాయము 25, 26 వచనాలు ఇదే విషయాన్ని, ఆయన ఎక్కడెక్కడ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. చూద్దాం ఒకసారి. 25, 26 వచనాలు. అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయొచ్చు యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. పరిశుద్ధులకు పరిచర్య చేస్తూ నేను ఎక్కడికి వెళ్తున్నాను? యెరూషలేముకు వెళ్తున్నాను. అంటే థర్డ్ జర్నీలో ఉన్నాడు. అర్థమైందా? థర్డ్ జర్నీలో ఉన్నాడు. యెరూషలేముకు వెళ్తున్నాను. ఇప్పుడు ఆ పదాలు చూడండి. ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయొచ్చు అని రాయబడింది. పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయొచ్చు. నేను ఎక్కడికి వెళ్తున్నాను? యెరూషలేముకు వెళ్తున్నాను. అంటే థర్డ్ జర్నీలో, ఎందుకంటే ఫస్ట్ జర్నీలో కానీ సెకండ్ జర్నీలో కానీ ఆయన యెరూషలేము వెళ్ళడు. అర్థమైందా? ఈ థర్డ్ జర్నీలో మాత్రమే ఆయన యెరూషలేము వెళ్తాడు. ఈ థర్డ్ జర్నీలో యెరూషలేముకు వెళ్ళుచున్నాను. ఏదైనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును, ఇప్పుడు ఇందాక చదువుకున్నాం కదా అపోస్తుల గారు 20వ అధ్యాయంలో, మాసిదోనియా వారును అకయ వారును కొంత సొమ్ము చందా వేయ నిష్టపడిరి. అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కలెక్ట్ చేసుకున్నా, నేను యెరూషలేముకి వెళ్తున్నాను కాబట్టి యెరూషలేములో ఉన్న సంఘానికి వాళ్ళ ఆపదల్లో ఉన్నారు, లేదా కష్టాల్లో ఉన్నారు, లేదా క్షేమంలో ఉండొచ్చు, కనుక వాళ్ళకి నేను సహాయం చేయటానికి ఇదిగో ఈ సంఘాల దగ్గర నేను కానుకలు సేకరించి నేను వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను అని అంటున్నాడు. చూడండి, అంటే దీన్ని బట్టి థర్డ్ జర్నీలో 20వ అధ్యాయంలో మనం చూడగలిగితే 3 నెలలు అక్కడ గడిపినట్టుగా ఉంటుంది. ఆ 3 నెలల్లో ఈ రోమాకు పత్రికను రాశాడు ఆయన. అర్థమైందండి? ఈ 3 నెలల్లో ఆయన రోమాకు పత్రికను రాశాడు. ఇలా పత్రికను రాస్తూ ఆయన ఏమంటున్నాడు అంటే, అవును వారు ఇష్టపడి దానిని చేసిరి, వారు వీరికి రుణస్థులు, ఎట్లనగా అన్యజనులు వీరి ఆత్మ సంబంధమైన విషయంలో పాలివారై ఉన్నారు గనుక శరీర సంబంధమైన విషయంలో వీరికి సహాయము చేయబద్దులై ఉన్నారు. ఈ పనిని ముగించి ఈ ఫలమును వారికి అప్పగించి నేను మీ పట్టణము మీదుగా స్పెయిన్కు ప్రయాణము చేతును, వస్తాను, మీ దగ్గరికి వస్తాను, ఈ పనిని ముగించి అని అంటాడు. అలాగే పౌలు గారిని పట్టుకున్నప్పుడు కూడా పౌలు గారు ఇదే చెప్తాడు. అక్కడ ఉన్నటువంటి రాజులకు ఇదే చెప్తాడు, అధికారులకు ఇదే చెప్తాడు. ఏమనంటే, బాబు నేను ఏం గొడవ చేయలేదయ్యా, నేను ఆ సొమ్మంతా తీసుకొచ్చి యెరూషలేములో వాళ్ళు బాధపడుతున్నారని
నేను ఏ తప్పు చేయలేదు, నేను ఎవరిని గుమికూర్చలేదు, నేను మత విద్వేషాలు ఏమి సృష్టించలేదు, నేను ఈ చందా అంతా తీసుకొచ్చి ఆ యెరూషలేములో ఉన్న వాళ్ళకి కానుక తీసుకొచ్చి యెరూషలేములో ఉన్న వాళ్ళకి ఇవ్వటానికి వచ్చానే తప్ప నేను ఏ గొడవ చేయలేదు అని పౌలు గారి ఇన్వెస్టిగేషన్లో ఆయన విచారణ చేస్తున్నప్పుడు ఆయన ఇదే విషయాన్ని కూడా ప్రస్తావిస్తాడు. అంటే పౌలు గారి ఈ పత్రికను ఎప్పుడు రాసి ఉండొచ్చు? థర్డ్ జర్నీలో, అర్థమైందా? ఆయన మాసిదోనియా, గ్రీసు ఆ ప్రాంతాల్లో, గ్రీసులో ముఖ్యంగా 3 నెలలు గడిపినప్పుడు, అర్థమైందా? ఈ పత్రికను పౌలు గారు ఆ టైంలో రాసి ఎవరి చేత పంపాడు అని అంటే 16వ అధ్యాయము చూడండి ఒకసారి. 16వ అధ్యాయం, రోమపత్రిక 16వ అధ్యాయము 1వ వచనంలో, కేంక్రియలో ఉన్న సంఘ పరిచారకురాలగు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకోండి. అర్థమైందా? మీ దగ్గరకు వస్తుంది ఆవిడ, ఫీబే అనేటువంటి ఆవిడ మీ దగ్గరకు వస్తుంది. ఆమెను మీరు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను. అంటే ఈమె మీ దగ్గరకు వస్తుంది అంటే అర్థం ఏంటి? ఈమెకిచ్చి పంపించాడు. అర్థమైందా? ఈమెకిచ్చి ఆ లెటర్, ఈ రోమపత్రికను ఆమెకిచ్చి, ఇదిగో ఆవిడ మీ దగ్గరకు వస్తుంది, ఆమెను మీరు చేర్చుకోండి, ఆమె నాకు చాలా సహాయం చేసింది ఈ సువార్త పనిలో అని సిఫారసు చేస్తున్నట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. ఇదండి రోమపత్రిక వెనక ఉన్న చరిత్ర బైబిల్ ఆధారంగా. అర్థమైందా? ఈ రోమపత్రికలో సంఘం ఎప్పుడు ఏర్పడిందో చెప్పాను. పౌలు గారు ఎందుకు ఆ పత్రికను మరి రాయవలసి వచ్చిందో చెప్పాను. ఏమండి? ఆ తర్వాత పౌలు గారు ఎప్పుడు అక్కడికి వెళ్ళాడో చెప్పాను. వెళ్ళక ముందు అక్కడ ఉన్న పరిస్థితి తెలియచేశాను. అర్థమైందా? ఈ పత్రిక ఎప్పుడు రాయబడిందో తెలియచేశాను. అంతేకాదు ఈ పత్రిక ఎవరి ద్వారా వాళ్ళకి చేరిందో తెలియచేశాను. కనుక ఇది రోమా పత్రిక వెనక ఉన్న జరిగినటువంటి ఒక చరిత్ర. కనుక ఇప్పుడు ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకొని, అర్థమైందా? ఇప్పుడు ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకొని రోమా పత్రికను కానీ చదివితే కొంచెం మీకు కొన్ని విషయాలు మీకు చక్కగా అర్థం అవటానికి బాగుంటుంది. కనుక ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా చక్కగా మీరు దేవుని వాక్యాన్ని చదివి అందులో ఉన్న సంగతులు గ్రహించగలగాలని కోరుకుంటున్నాను.